క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. ఇక్కడ రెండు వాక్య భాగాలు మనం చూస్తుంటున్నాం. ఎవరి నామము నిమిత్తము, ఎవరి కొరకు, ఎందువలన మనము ఆ బాధ అనుభవిస్తే ఏమవుతామట, నిందల పాలైతే ఏమవుతామట, శ్రమల పాలైతే ఏమవుతామట. ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో తెలియజేస్తున్నాడు పేతురు, క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలైన ఎడలా. ఎవరి నామము నిమిత్తం? క్రీస్తు నామము నిమిత్తం. వేరే వాటి గురించి ఇక్కడ మాట్లాడలేదు. కేవలం క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మనము నిందల పాలైన, నిందలు ఎన్ని వచ్చినా, అపనిందలు ఎన్ని ఎదురైనా కూడా ఆయన తెలియజేస్తున్నాడు ప్రభువు. ఏమంటున్నాడంటే, నా నామము నిమిత్తం మీరు నింద పాలైన ఎడల నేను మీ మీదికి మహిమాస్వరూపి అయినటువంటి ఆత్మ, దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. దేవుని యొక్క ఆత్మ మనపైన నిలుస్తుంది, నడిపిస్తాడు. ఆయన మనతో ఉంటాడు, మనల్ని కాపాడుతాడు. అందుకని చెప్పి మీరు ధన్యులు అంటనని తెలియజేస్తున్నాడు. క్రీస్తు నామము నిమిత్తము, వేరే నామము నిమిత్తం కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి వేరే వేరే అనేకమైనటువంటివిగా మనం మాట్లాడుకోవచ్చు. వాటన్నిటి విషయంలోనే కనుక నిందపాలైతే దేవునికి సంబంధం లేదు. కానీ కేవలం దేవుని మహిమ నిమిత్తం ఆయన పేరు కొరకు క్రీస్తు నామము కలిగి ఉన్నందువలన మనమే కనుక నిందల పాలైతే ఆయన దేవుడు ఏమంటున్నాడు, ఆయన యొక్క మహిమాస్వరూపి అయినటువంటి ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. ఎప్పుడైతే మరి ఈ విధంగా మరి ఎప్పుడైనా శ్రమల పాలైనా, నిందల పాలైనా, అయ్యో ఏంటిది ఇది అని అంటే మన మీద ఎవరున్నట్టు? దేవుని ఆత్మ మన పైన ఉన్నట్టు, దేవుని ఆత్మ మనల్ని ఇక ముందు నడిపిస్తుంది అన్నట్టు అటువంటి ధైర్యం కలిగి మనం ముందుకు వెళ్ళాలి. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. ఇక్కడ ఇంకొక మాట ఉంది, క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఆ బాధ అనుభవించవలసి వస్తుంది. ఎందుకనంటే ఈ లోకములో ఇన్ని సంవత్సరాల నుండి పుట్టిన తర్వాత అనేకమైనటువంటి బంధువులు ఉండొచ్చు, మిత్రులు ఉండొచ్చు, ఇరుగువారు పొరుగువారు, వారందరి నుండి అంటే లోకములో నుండి వేరుపరచబడవలసినటువంటి పరిస్థితి. లోకములో నుండి ప్రభు మనల్ని ఎన్నుకొని పక్కకు తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ కలిగేది ఏంటిదంటే అక్కడ ఏమవుతుందట? తప్పనిసరిగా ఆ యొక్క నిందల పాలవుతాం, ఆ తర్వాత బాధ అనుభవించవలసి వస్తుంది. బాధ అనుభవించినప్పుడు అతడు సిగ్గుపడేది లేదు. సిగ్గుపడక వాళ్ళు అనుకుంటారు, మేము చాలా మాట్లాడినాం, చాలా బూతులు తిట్టినాం, చాలా బెదిరించినాం అని అనుకోవచ్చు. కానీ ఆ సమయంలో ప్రభు మనకు తెలియజేస్తున్నాడంటే అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే, క్రైస్తవుడు అనేటువంటి ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెనని ఇక్కడ తెలియజేస్తుంటున్నాడు. అయితే ఆ పేరును బట్టి క్రైస్తవుడు, క్రైస్ట్ ఈజ్ ఇన్, క్రిస్టియన్ అంటే క్రైస్ట్ ఈజ్ ఇన్, యేసు ప్రభువు నీవు ధరించినావు, యేసు ప్రభువు నీలో ఉన్నాడు కనుక మనము సిగ్గుపడక ధైర్యం కలిగి ముందుకు సాగుదాం. దేవుడి వాక్యం